మీకింత ప్రాబ్లమ్స్ ఇన్ని సమస్యలు ప్రభుత్వంలో కనిపిస్తున్నాయి. కానీ మీ దగ్గర నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి ఆ ప్రభుత్వం బాగుంది అని చెప్పి అక్కడ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొనసాగుతున్నారు లేదా సబ్జెక్టు కరెక్షన్? ఇదే మాట మీరు సుప్రీంకోర్టులో చెప్తే బాగుంటుంది. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళు చెప్పట్లేదు, మీరు చెప్తున్నారు. టీవీ మీరు 9.5 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పాలనలో ఏ రాజ్యాంగం అయితే అమలైందో అదే రాజ్యాంగం ఈ సంవత్సరాల కాలంలో తెలంగాణలో అమలవుతుందని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్తున్నారు. అవ్వట్లేదు. అనుముల రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలవుతుంది. ఆ రోజు నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా మీకు, మేము 9.5 ఏళ్ళు ఒక బిల్డర్ని ఇబ్బంది పెట్టలేదు, ఒక్కరి దగ్గర అరాచకం చేయలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్న మాట ఏ బిల్డర్నన్నా మీరు ప్రైవేట్గా అడగండి చెప్తారు. అసలు ఓసీ కావాలంటే కూడా ఇవాళ డబ్బులు ఇవ్వకుండా ఓసీ ఇస్తున్నది పరిస్థితి లేదు హైదరాబాద్లో. ప్రతి బిల్డర్ని దోపిడీ చేస్తున్నారు. సరే, బిల్డర్లను దోపిడీ చేసుకుంటారా, ఏం చేసుకుంటారా వాళ్ళ కర్మ. కానీ పేదల ప్రాణాలు, పేదల పొట్టెందుకు కొట్టాలండి? లగచర్ల రైతుల భూములు ఎందుకు లాక్కోవాలి? నిజంగానే రేవంత్ రెడ్డి గారికి పారిశ్రామికీకరణ మీద అంత ఇష్టం ఉంటే వెల్దండలో ఆయన కుటుంబానికి 2,000 ఎకరాల స్థలం ఉంది. రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి వెల్దండలో 2,000 ఎకరాలు ఉంది. 2,000 ఎకరాల్లో పెట్టమనండి, మేము కూడా ఇస్తాం. ప్రభుత్వం ఇచ్చే 20 లక్షలతో పాటు మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము కూడా 5 లక్షలు వారికి ఇస్తాం. మంచి ఇండస్ట్రీలు పెట్టమనండి అక్కడ. అంటే పేదలు అయితే గుంజుకోవాలి. ఇంకోటి, ఇక్కడ ఫార్మాసిటీ రద్దు, కానీ కొడంగల్లో ఫార్మాసిటీ ముద్దు. ఇక్కడ వద్దు పొల్యూషన్ అంట, అక్కడ మాత్రం పొల్యూషన్ ఓకే అంట. ఇదేం నీతి? ఎవరైనా సొంత కాన్స్టిట్యున్సీని ఎందుకు దెబ్బ తీసుకోవాలనుకుంటారు? సొంత కాన్స్టిట్యున్సీలో ఉద్యోగ కల్పన చేసి బాగు చేయాలనుకుంటారు. ముఖ్యమంత్రికి వచ్చిన అవకాశం కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. కానీ అంటే మీరు ఒక నెరేటివ్ పోర్ట్రే చేస్తున్నారు. మీరు ఆ హకీంపేట ప్రజల్ని, లగచర్ల ప్రజల్ని అడగండి, దయచేసి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడండి. ఎందుకంటే ఎందుకు సొంత నియోజకవర్గంలో ఇంత దౌర్జన్యం చేస్తున్నారు, ఎందుకు భూములు లాక్కుంటున్నారు, ఎందుకు మీరు సామరస్యంగా సమస్యను పరిష్కారం చేయలేకపోతున్నారు, వారు చెప్పాలి.